ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, గొప్ప దేవ, యుగములకు పూర్వముందున్న మా రాజా, నీకే వందనాలు చెల్లిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, హెచ్చిస్తూ, పూజిస్తూ, నీ నామాన్ని గొప్ప చేస్తూ, దేవా నిత్యము, దేవా రాజుల రాజుగా, ప్రభువులు ప్రభుగా ఉన్న మా గొప్ప దేవా, నిన్ను ప్రేమిస్తూ మరొకసారి అయా నీ సన్నిధానంలోనికి మమ్మల్ని నడిపించిన నీ ప్రేమ కొరకే నీకు వందనాలు. ఈ దినము ప్రపంచంలో నాయకుల కోసం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలను యథార్థంగా పరిపాలించే అధికారులను అయా అనుగ్రహించు దేవా. న్యాయం పట్ల దేవా నాయన శ్రద్ధ కలిగిన వారే దేవా, ప్రజల్ని ప్రభా మేలు చేసి వారిని పరిపాలించే వారిగా సిద్ధపరచు. వారికి నీ జ్ఞానాన్ని అనుగ్రహించు. నీ వాక్యమునకు దేవానికి విరోధముగా చట్టాలు చేయకుండా వారిని దర్శించు. విరోధముగా నీకు చట్టాలు చేస్తే అయా నీ ఉగ్రత వారి గురి కాకముందే వారిలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలుగు చేయమని దేవా, యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉండిన నీ ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చెను, గీతము పొందెను నిజ దాసుడు, ఆనందముందేదారు, 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 ఆనందముందేదారు. పందే మందు నీకు పాలున్నదా, పొందువాడొక్కడే బహుమతిని. పందే మందు నీకు పాలున్నదా, పొందువాడొక్కడే బహుమతిని. యోధుడావై మంచి బుద్ధి కలిగిన, యోధుడావై మంచి బుద్ధిని కలిగిన వాడభారాని, వాడభారాని కిరీటముందేదవు. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చెను, జీతము పొందును నిజ దాసుడు, ఆనందముందేదారు, ఆనందముందేదారు. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ప్రభుని రాకలో అందరి ఎదుట, ప్రభుని రాకలో అందరి ఎదుట, ఆనంద మహిమా, ఆనంద మహిమా కిరీటముందేదవు. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చెను, జీతము పొందెను నిజ దాసుడు, ఆనందముందేదారు, ఆనందముందేదారు. మంచి పోరాటము పోరాడుము, కాపాడుకోను విశ్వాసము. మంచి పోరాటము పోరాడుము, కాపాడుకోను విశ్వాసము.
తన ప్రత్యక్షత నాపేక్షించుము, తన ప్రత్యక్షత నాపేక్షించుము. నీతి కిరీటము, నీతి కిరీటము నీకివ్వబడును. కాలము సమీపము ప్రభు యేసు వచ్చెను. జీతము పొందెను నిజ దాసుడు, ఆనందమందెదరు, 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 ఆనందమందెదరు. గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. చూడండి 11వ వచనం నుంచి. పూర్వమందు యూదా మతస్థునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనే నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యాధికత నొందితనని నా నడవని గూర్చి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు నరమాతులతో నేను సంప్రదింపలేదు. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖాదుకాములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు కనుక మా ప్రియులైన వారు మమ్మల్ని ప్రేమించి ప్రభువును ప్రేమించి ప్రభువుని ఇష్టపడి దేవుని వాక్యం వింటున్న వారెల్లరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో యెహోవా అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా మమ్మల్ని ప్రార్థిస్తూ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ మా కొరకు ప్రార్థిస్తున్నారు, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. గనుక ఈ గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన ఉత్తరాన్ని విషయంలో మనం గమనిస్తే గలతీలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాయనిది. పౌలు గలతీలో ఉన్న అక్కడున్న సంఘములకు అనేక సంఘాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి, వారందరికీ ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం మనం గమనిస్తే 11వ వచనం గమనిస్తే మొదటి అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. పూర్వమందు అతని పేరు పౌలు పేరు సౌలు. సౌలు అంటే అర్థం ఏంటంటే పెద్దవాడు. సౌలు పూర్వకాలమందు ఏ రీతిగా జీవించాడు, ఎక్కడ జీవించాడు, ఎలాగ ఉన్నాడు అని మనము గమనించినట్లయితే అపోస్తల కార్యము 22వ అధ్యాయంలో అతడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, ఎవరి దారి అతడు విద్యాభ్యాసాన్ని బైబిల్ యొక్క ఉద్దేశాన్ని ఎరుగుతూ వచ్చాడో మనము చూద్దాం. చూడండి, అపోస్తల కార్యం 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికీలోని తార్షులో పుట్టిన యూదుడును, అయితే ఆ పట్టణంలో గమ్మయేలు పాదము యొద్ద పెరిగి మన పితల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తియుండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించి మరణము వరకు హింసించి తిని ఇందును గూర్చి ప్రధాన యాజకులు పెద్దలు అందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు కత్తులు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేయొచ్చు దమస్కాను సమీపించినప్పుడు
మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించున్న నజరేయుడగు యేసునని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడువాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కాలోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడని నాతో చెప్పును. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కాలోనికి వచ్చి తిని. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడిన అననయ అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. అప్పుడు అతడు, మన పితరులు దేవుడు తన చిత్తము తెలుసుకుంటకును ఆ నీతిమంతును చూచుటకును ఆయన నోటి మాటలు వినుటకును నేను నియమించున్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమయ్యుందువు గనుక నీవు తడువు చేటి ఎందుకు లేచి ఆయన నామమును ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. అంతటా నేను దేవాలయం తిరిగి వచ్చి యెరూషలేము తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థించుండగా పరవశుడై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చిన సాక్ష్యము వారు అంగీకరింపని నాతో చెప్పెను. అందుకు నేను, ప్రభువా ప్రతి సమాజ మందిరములోను నీయందు విశ్వాసముంచి వారిని నేను సరసాలు వేయిచు కొట్టుచు నుంటినని వారికి బావుగా తెలియను. మరియు నీ సాక్ష్యాన్ని స్తెఫను యొక్క రక్తమును చిందించబడినప్పుడు నేను కూడా అక్కడే నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పిను. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదనని నాతో చెప్పాను. ఇంకా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో అననీయ చెప్పిన మాటలను మనం చదువుదాం. 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీ వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడును నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరా నువ్వు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభుని యేసు నువ్వు దృష్టి పొంది లేచి బాప్తిసం పొందునని లేచి నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందును. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడను. వెంబట అతడు దమస్కాలున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండును. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించవచ్చును. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడి ఇతడి కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్ద కొనుపోటుకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఇంకా సౌలు ఎంత ఘోరముగా ప్రజల్ని బాధ పెట్టాడో చదువుదాం. అపోస్తలుల 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలు వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఈ దినాల్లో కూడా సౌలు దినాల్లోనే మనం ఉన్నాం. ఆ దినాల్లో ప్రధాన యాజకులు పరిసయ్యులు
కనుక సౌలును వాడుకున్నారు. ఈ దినము అనేక మంది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అనేక మంది ఆయన మతానికి మతము అని పేరు పెట్టి, మరి మతము అని బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం అని చెప్తుంది. అయితే యేసుప్రభువారు నామములో సువార్త ప్రకటించిన వారిని చంపుతూ మందిరాలు కూల్చివేస్తూ కనుక సువార్తని ఆటంకపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యం 26 అధ్యాయంలో కూడా పౌలు తన సాక్ష్యాన్ని ఏ రీతిగా చెప్పాడో మనం చూద్దాం. అపోస్తుల కార్యం 26 అధ్యాయంలో పౌలు ఏ రీతిగా తన సాక్ష్యాన్ని వెల్లడపరిచాడో మనము దేవుని వాక్యం ద్వారా విందాం. చూడండి, అపోస్తుల కార్యం 26 అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనము విందాం. 2వ వచనం, అగ్రప్రాజా, తమరు యూదుల్లో ఉండు సమస్త ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గూర్చి నేను తమరు ఎదుట సమాధానము చెప్పుకొని పోచున్నందుకు నేను ధన్యుని అనుకునిచున్నాను. తాల్మితో నా మనవి వినవలని నే వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనుల మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిచయుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణ గూర్చిని విమర్శింపబడుటకు నిలిచిన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెక దివారాత్రములు దేవుని సేవించు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరే ఎంచుచున్నారు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను ఎలాగూ చేసి తిని, నేను ప్రధాన యాజకులను అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరంలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టబట్ట చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనే ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుంటిని. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞ పొంది దమస్కునకు పోచుండగా మధ్యాహ్న కాలమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారు చుట్టూను ఆకాశం నుండి సూర్య చంద్ర తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేల పడినప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు, మునుకోలకు ఎదురు తన్నుట నీ కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నేను నీవు ఎవడవని అడుగగా, ప్రభు, నీవు హింసించున్న యేసును నీవు లేచి నన్ను చూచిన సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదము మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదను. కాబట్టి అగ్రపరాజా, ఆకాశముండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాక మొదట దమస్కల్లోని వారికి, యెరూషలేములోని యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచుంటిని. క్రీస్తు శ్రమపడి
మృతుల్లో నుండి పునరుద్ధానము పొందిన వారిలో మొదటి వాడొకటి చేత ఆ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రకాశింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయు చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. గమనించారా? పౌలు అగ్గరపు రాజుకి ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాటలు మీకు చదువుతూ వినిపిస్తున్నానంటే, చాలాసార్లు మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోక క్రమమైన పౌలు యొక్క జీవితాన్ని తెలియక కొన్నిసార్లు మనము ఏదో చదివేసిన వారుగా ఉంటాం. కానీ అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లయితే పౌలు యొక్క జీవితము 9వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని పౌలు చెప్తూ వచ్చాడు. మనం ఇప్పుడు గలతీ పత్రిక వెళ్ళినట్లయితే పౌలు చెప్తున్న మాట ఏంటి? పూర్వమందు యోధా మతస్థునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడినై నా స్వజాతీయుల్లోని నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యాధికత నొందితునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమందు పండిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని, కనుక తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రకటించవాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రకటించాలని పౌలుని తల్లి గర్భములో, చూడండి, ఆయనను తల్లి గర్భంలో పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడన్న మాట తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూడండి 12వ వచనం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిన గనుక కనికరంబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు యేసుక్రీస్తునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. గమనించారా? పౌలు పూర్వము హింసకుడు దోషకుడు హానికరుడైన నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా పిలిచాడు. ఎప్పుడంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను బలపరిచి మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞను. తెలియక అవిశ్వాసం వలన దేవుని సంఘాన్ని హింసించాను. అయితే దేవుడే నన్ను రక్షించి తన పరిచారకుడిగా తన సేవకుడిగా తన యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను ప్రత్యేకపరిచాడని పౌలు స్పష్టంగా తెలియచేస్తూ తన సమాన వయస్కులైన యవనస్తుల అందరికంటే యోధా మతమును గురించి ధర్మశాస్త్రం గురించి గమయేల పాదమీదట విద్యాభ్యాసాన్ని కలిగిన వాడే ధర్మశాస్త్రాన్ని బహు స్పష్టంగా ఎరిగిన వాడై ఉండి కనుక తన యొక్క ప్రధానులను అక్కడున్న పరిచయులను అధికారం తీసుకొని కనుక దేవుని ప్రజలను దేవుని సంఘాన్ని కనుక దేవుని సేవకులను గర్భిణీ స్త్రీలని పరిశుద్ధులని హింసించి సరసాలు వేసి వాళ్ళని మరణం వరకు హింసించే ఘోరమైన జీవితాన్ని జీవించిన సౌలుని ప్రభువు దర్శించినప్పుడు అతన్ని పౌలుగా మార్చాడు. పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితము ఎట్లా ఉన్నదంటే కనుక గొప్ప వెలుగు అతనికి కనిపించి ఆ వెలుగులో సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావంటే, నువ్వు ప్రభువా నువ్వెవడు అంటే ఏ దేవుని పేరు చెప్తే ప్రజలు హింసిస్తున్నావో చంపుతున్నావో ఆ దేవుడిని నేనే, ఆ యేసుని నేనే, కనుక నేనే నీ దేవుణ్ణి, నేనే నిన్ను రక్షించుకున్నాను, నేనే నిన్ను ప్రపంచాన్ని పంపిస్తున్నాను, నువ్వు ప్రపంచంలో నా వెలుగుని గురించి నువ్వు ప్రకటించాలని చెప్పినప్పుడు సౌలు తనకున్న అనుమానాలన్నీ కూడా తీర్చుకొని పౌలుగా మారిన తర్వాత అతడు ఎవరిని సంప్రదించాడని చూస్తే చూడండి, ఆయనను తల్లి గర్భంలో పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులు తన కుమారుని ప్రకటింపవలని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు నరమాతులతో నేను సంప్రదింపలేదు. దేవుడే తాను పిలిచినప్పుడు నరమాతులు అంటే రక్తమాంసాలు కలిగిన అపోస్తులతో కానీ సేవకులు కానీ విశ్వాసులు కానీ క్రైస్తవ సంఘములో ఉన్న వారిని కానీ ఎవరిని కూడా ఆయన సంప్రదింపలేదు. ఎవరితో ఆయన కలిసి అధికమైన సమయము ఉండలేదు. కానీ
వెంటనే చూడండి అది ఎక్కడికి వెళ్ళాడట. లేఖన మనం చూస్తే నాకంటే ఇక్కడ పౌలు వెంటనే అతడు నరమాతృని సంప్రదించలేదు. అయితే నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కా పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అరేబియా దేశంలోనికి ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ ప్రభువుతో సమయాన్ని గడిపాడు. ప్రభు సన్నిధానంలో ఎక్కువ సమయము ప్రార్థించడం ద్వారా, ప్రభు మీద ఆనుకోవడం ద్వారా, ఆయన చిత్తాన్ని కనుగొని ప్రార్థించడం ద్వారా ప్రభువు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువు తనకు మాట్లాడిన విషయాలన్నీ గ్రహించి అతడు దమస్కాకు వచ్చి దమస్కాలో ఉన్న వారిని చంపడానికి వచ్చినప్పుడే ప్రభువు తను దర్శించినప్పుడు తాను 3 దినాలు గుడ్డువాడుగా, అన్నపానం లేనివాడుగా, కనుక నిద్ర లేనివాడుగా దర్శనం పొంది అననీయ అనే దేవుని సేవకుడు వచ్చి తన తల మీద చేతుల నుంచి ప్రార్థించినట్లుగా అతడు లేచి యేసే దేవుడిని సువార్త ప్రకటించినట్లుగా అతడు దర్శనం పొందాడు. ఆ దర్శనం ప్రకారముగా అతడు ఆసియా అంతంతటా కొన్ని వేల సంఘాలు గృహాలలో కట్టి కొంతమంది పెద్దలను అక్కడ వారిని సేవకులుగా నియమించి అభిషేకించి అక్కడి నుంచి కనుక ఆసియా అంతంతటా తిరిగి కనుక సువార్త ప్రకటించినప్పుడు మనము అపోస్తల కార్యం 20 అధ్యాయం 22 అధ్యాయంలో చూసినప్పుడు గమయేలు పాదం ఎదుట ధర్మశాస్త్రాన్ని బహునిష్టతను కలిగిన వాడై ధర్మశాస్త్రములను శిక్షితుడై అతడు ఆ ధర్మశాస్త్రం గురించి బహు స్పష్టంగా ఎరిగిన వాడే కనుక గొప్ప రోషముతో కనుక యోధా మతమును కనుక యెహోవా దేవుడు, యేసు దేవుడు కాడు అని చెప్పి దేవుని మందిరమును, దేవుని ప్రజలను, గర్భిణీ స్త్రీలను, దేవుని ప్రజలను, పరిశుద్ధులను హింసించి చంపాలి, వారిని ప్రాణముతోనే దమస్కా నుంచి యెరూషలేము తీసుకుని రావాలనేదే తన ఉద్దేశం. ఏ దమస్కాకైతే వెళ్ళి ప్రజలను చంపాలి లేదా కొరప్రావాలు ప్రాణంతో తీసుకుని రావాలనుకున్నాడో అదే దమస్కాకి వెళ్ళి సువార్త చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక కిలికీలోని తార్షులో పుట్టిన యూదుడైన ఈ యొక్క గమయేలు పాదం మీదట విద్యాభ్యాసం కలిగిన ఈ వ్యక్తి కనుక అక్కడున్న వారందరికీ కూడా సాక్ష్యమిస్తూ వచ్చాడు. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుతూ వారు విని ఎక్కువగా నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను, పౌలు కిలికీలో నేను పుట్టిన తార్షు వాడును కనుక యూదుడును, ఆ గమయేలు పాదం ధర్మశాస్త్రమును నిష్ఠయందు శిక్షితుడును అని సాక్ష్యం ఇచ్చినప్పుడు వారిలో అనేక మంది ఆశ్చర్యపోతూ వచ్చారు. ఇతన్ని దర్శించిన దేవుడే కనుక ఇక్కడ అపోస్తలుల 20 అధ్యాయంలో కూడా మరి ఆ యొక్క అగ్రపరాజుకి సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఆ రీతిగా మరి పౌలు ఆ అగ్రప్ప మాటలు విని నీవు ఏమన్నాడు చూద్దాం. 20 వచనం 26, 24లో అతడు ఇలాగ సమాధానం చెప్పుకుని చుండగా పేస్తు కూడా ఇలాగన్నాడు, పేస్తు పౌలా, నీవు వెర్రివాడువు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లను, మహాఘనత వహించిన పేస్తు, నేను ఎర్రివాడిని కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటల్ని చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢుగా నమ్ముచున్నాను. ఇది యొక్క మూలన జరిగిన కార్యము కాదు. అగ్రపరాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నిరుగుదును. అందుకు అగ్రప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుగా చేయి చూచున్నావే అని పౌలుతో చెప్పగా, అందుకు పౌలు, సులభముగాను దురానుభవముగాను తమరు మాత్రమే కాదు, నేడు నా మాట వినివారందరూ ఈ బంధకముల తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక అని అగ్రపరాజుకు